నందమూరి బాలకృష్ణ వయసు 55 ఏళ్లు. ఈ వయసులో ఎవరికైనా ఓపిక తక్కువగానే ఉంటుంది. మరి ఎక్కువ కష్టపడటానికి శరీరం సహకరించదు. అయితే బాలయ్య మాత్రం తన 100వ సినిమా కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడట. రోజుకు 11 గంటల పాటు ఆయన చెమటోడుస్తున్నట్లు సమాచారం. గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ 4 రోజుల కిందట మొరాకోలో ఆరంభమైన సంగతి తెలిసిందే. ఆరంభమే భారీ స్థాయిలో వార్ సీక్వెన్సెస్ తీస్తున్నాడు క్రిష్. వందల మందిని ఇక్కడ నుంచి తీసుకెళ్లి యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఎంతో శ్రమ, ఖర్చుతో కూడుకున్న సన్నివేశాలివి. ఈ ఎపిసోడ్ కోసం 8 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే వర్కింగ్ డేస్ మరీ ఎక్కువైతే ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి చేయడం కోసం క్రిష్ అండ్ కో రేయింబవళ్లు శ్రమిస్తున్నారట. ఉదయం నుంచి రాత్రి వరకు చిత్రీకరణ సాగుతుందట. బాలయ్య రోజుకు 11 గంటల పాటు షూటింగ్లో పాల్గొంటున్నాడట. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో హాలీవుడ్ ఫైటర్ల సాయంతో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. 3 వారాలు నిర్విరామంగా ఈ సన్నివేశాల చిత్రీకరణ సాగనుంది. సినిమాకు ఈ ఎపిసోడ్ అత్యంత కీలకమైనదిగా చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు వచ్చాక చిలుకులు దగ్గర సిద్ధమవుతున్న రాజప్రసాదం సెట్లో చిత్రీకరణ జరుగుతుంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు క్రిష్. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నావు.